వాలంటీర్లకు ఉద్యోగ భద్రత ఇవ్వాలని ఎన్నికల హామీలో చెప్పిన విధంగా 10,000 రూపాయల జీతం మంజూరు చేయాలని ఆంధ్రప్రదేశ్ గ్రామ వాలంటీర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నెల్లూరు కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారు. అక్రమ రాజీనామాలు ఆపాలని, వాలంటీర్లను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు నెల్లూరు కలెక్టరేట్ లో జేసీకి వినతి పత్రం సమర్పించారు. ఏదైతే ఎన్డీఏ గవర్నమెంట్ ఎలక్షన్లలో వాలంటరీ వ్యవస్థను కొనసాగిస్తామని చెప్పి ఈ రోజు వాలంటరీ వ్యవస్థ గురించి ఊసెత్తకపోవడం చాలా హేమమైన చర్య. గడిచిన 6 నెలల నుంచి వాలంటీర్లు మాకు ఎటువంటి ఉద్యోగం కానీ జాబ్ చార్ట్ కానీ ఏర్పాటు చేయకుండా మీరు వాలంటీర్లే కాదు, మీకు జీవో లేదు అని మాట్లాడడం వాలంటరీ వ్యవస్థని అవమానపరిచినట్టు కాదా? మేము అడిగామా మిమ్మల్ని హామీలు? మేము అడిగామా మీకు హామీ? అడగకుండా హామీ ఇచ్చింది మీరు, అడుక్కునేటట్టు చేస్తుంది మీరు, 10,000 జీతం ఇస్తామంది మీరు. ఈ మొత్తం చెప్పాల్సింది మొత్తం చెప్పి ఈరోజు వాలంటీర్లు జీవో లేదని పూచి చెప్తారా? అసెంబ్లీ సాక్షిగా స్వయాన మంత్రి గారు డోలా బాల వీరాంజన స్వామి గారు వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తున్నామని చెప్పి, అలాగే అనేక ప్రెస్ మీట్లో కూడా చెప్పి ఈరోజు మీరు వాలంటీర్లే కాదు అని మాట్లాడడం ఎంత దారుణం అండి? ఇది న్యాయమా? అలాగే పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆయన టెక్నికల్ ప్రాబ్లం, వాలంటీర్కి జీవో లేదు. అసలు పవన్ కళ్యాణ్ గారు మీరు ఏం మాట్లాడుతున్నారండి? వాలంటీర్కి జీవో లేకపోతే మీరు జీవో తేలేరా? ఇదేమైనా చట్టమా? పార్లమెంట్లో చట్టం చేయాలా? ఇదేమైనా గజెటా? మీరు చట్టాన్ని తెలుసుకోండి సార్. అసలు మీరు ముందు అసలు వ్యవస్థ ఏంది, మీరు ఏ విధంగా పరిపాలన చేస్తున్నారో ఒకసారి మీరు ఆలోచించండి. ఒక జీవో తెచ్చి వాలంటీర్ వ్యవస్థను కొనసాగించాల్సిన మీరు ఈరోజు ఈ విధంగా మాట్లాడడం వాలంటీర్ వ్యవస్థను అవమానపరిచినట్టు కాదా? ఈరోజు మీరు వాలంటీర్లకు హామీలు ఇచ్చి, అబద్ధం హామీలు ఇచ్చి 160 సీట్లకు పైగా వచ్చారంటే వాలంటీర్లు మీకు ఓట్లేదా? మీకు ఓట్లేసుకుంటే మీకు వచ్చినాయా? మేము ఓట్లేకుండానే మీరు ఈరోజు బ్రహ్మరథం పట్టారా? అబద్ధపు హామీలు ఇచ్చి మమ్మల్ని మోసం చేయడం న్యాయమంటారా? మేము ఒకటే చెప్తున్నాం ఈ గవర్నమెంట్కి, ప్రజలకు సేవ చేయడం నేరమా? ప్రభుత్వాలకు పనిచేయడం నేరమా? మా జీతం 5,000 రూపాయలు. కరోనా సమయంలో రాష్ట్రం విలయతాండవం చేస్తుంటే మా ప్రాణాలను బలంగా పెట్టి మేము వాలంటీర్ వ్యవస్థ మొత్తం రాష్ట్రం మొత్తం ప్రజలను కాపాడి ప్రపంచ దేశాల్లో విలయతాండం చేస్తుంటే ఆంధ్రప్రదేశ్ మరణాలు ఒక్కసారి మీరు రికార్డెడ్గా చెక్ చేసుకోండి. భారతదేశంలో అనేక రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తూ ఉంటే ఈ వ్యవస్థను తేవాలని గొప్పగా చెప్పుకున్న వ్యవస్థని మీరు వచ్చి నీరు కార్చడం కరెక్ట్ అంటారా? ప్రజలకు మేము సేవ చేయడం, అవినీతి రహిత పాలన చేసినట్టు అది ఒక వాలంటీర్ వ్యవస్థనే. ఇది వాస్తవం. ప్రజలకు సేవ చేయడం నేరమా? జగన్మోహన్ రెడ్డి గారు 2 సంవత్సరాల తర్వాత రిక్షా ఇచ్చారు, చూసుకోండి. నా డేట్ చూడండి, 2020లో కరోనా సమయంలో మా సొంత డబ్బులతో కూరగాయలు పంచి ఇళ్లకు సేవ చేశాం. ఇది మేము చేసిన పాపమా? ప్రభుత్వానికే మేము పనిచేశాం, ప్రభుత్వానికి సేవ చేశాం. అడగకుండానే హామీ ఇచ్చారు, 10,000 జీతం ఇస్తామన్నారు, ఉద్యోగ భద్రత ఇస్తామన్నారు. ఈ మొత్తం ఏమైపోయినాయి? ఉద్యోగ భద్రత కల్పించాలి. 10,000 జీతం అడగకుండానే హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీలు అమలుపరచాలి. రాజీనామా చేసిన మేము విధుల్లోనే ఉన్నాం, వాళ్ళు ఇవ్వట్ల మేము విధుల్లో ఉన్నాం. తీవ్ర రూపం దాల్చబోతుంది. ఈ ప్రభుత్వం మీద వాలంటీర్ వ్యవస్థని కొనసాగించకపోతే రాష్ట్రం మొత్తం స్తంభింపజేస్తాం, అవసరమైతే అసెంబ్లీ కూడా ముట్టడి చేస్తాం. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చాలి, మమ్మల్ని వెంటనే విధుల్లోకి తీసుకోవాలి, బాకీ పడ్డ 5 నెలల వేతనాలను మాకందరికీ చెల్లించాలి. ఈనాడు రోడ్డు మీద పడి మేమందరం ఎలా ఈ కూటమి ప్రభుత్వం వల్ల రోడ్డున ఎలా పడ్డామో మమ్మల్ని గుర్తించి మమ్మల్ని వెంటనే విధుల్లోకి తీసి వారు ఇచ్చిన హామీని నెరవేర్చాలని మేమందరం మిమ్మల్ని కోరుకుంటున్నాము. కూటమి ప్రభుత్వం మమ్మల్ని గుర్తించవలసిందిగా కోరుకుంటున్నాము.